3500 ప్లస్ స్టెప్స్ దిగడం ఓకే, మెల్లగా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఆ వాటర్ ఫాల్స్, ఆ వాటర్ సౌండ్స్, ఆ బ్రిడ్జ్ క్రాసింగ్లు అన్ని వీడియోస్ తీసుకుంటా మంచిగా వ్లాగ్ చేసుకుంటా హ్యాపీగా దిగిన. ఇది నా డెస్టినేషన్ డబుల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్. ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి 2 అవర్స్ ట్రెక్కింగ్ చేసిన, కానీ ఆ లొకేషన్స్ చూసి వర్త్ అనిపించింది. మంచి ఒక 1 అవర్ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని కొద్దిసేపు కూర్చొని ఆ నేచర్ ని ఎంజాయ్ చేసిన ప్రశాంతంగా. కానీ రిటర్న్ అయ్యేటప్పుడు ఆ స్టెప్స్ ఎక్కుతుంటే ఆల్మోస్ట్ పోయినా అనుకున్నా. హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అంటే ఆ హార్ట్ బీట్ సౌండ్ నాకు గొంతులో వినిపిస్తుంది. ఘోరం అసలు. దిగేటప్పుడు 2 అవర్స్ టైం పట్టింది, కానీ ఎక్కేటప్పుడు మాత్రం 2 అవర్స్ 30 మినిట్స్ టైం పట్టింది. కానీ అడ్వెంచర్ మాత్రం మస్త్ అనిపించింది. మొత్తం 5 to 6 అవర్స్ టైం పట్టింది. మేఘాలయ ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్లేస్ నేచర్ లవర్స్ అండ్ ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను హైదరాబాద్ నుంచి గువాహటికి 3AC లో టికెట్ బుక్ చేసుకున్న 2400 పడ్డది. అండ్ గువాహటిలో బైక్ రెంటల్ తీసుకున్న పర్ డే 500. గువాహటి నుంచి చిర్రపుంజికి 146 కిలోమీటర్స్ ఉంటుంది. చిర్రపుంజిలో నా స్టే ఇది. పర్ డే కి 1000 రూపీస్. ఇక్కడ నుంచి డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ 21 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్లే రూట్ మొత్తం ఫాగ్ తో నిండిపోయింది, కానీ రోడ్ సైడ్ వాటర్ ఫాల్స్ అండ్ లొకేషన్స్ మాత్రం మస్తు ఉంటాయి. ఇది ట్రెక్కింగ్ పాయింట్. పార్కింగ్ కి 50 రూపీస్ అండ్ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ కి 50 రూపీస్ ఎంట్రీ టికెట్. గువాహటిలో బైక్ రెంటల్, చిర్రపుంజిలో స్టే అండ్ ఈ రూట్ బ్రిడ్జ్ ఫుల్ డీటెయిల్డ్ బ్లాగ్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా. లింక్ బయోలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ. బై బై.